నా పేరు దుర్గా ప్రసాద్ అండి. మాది ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా అండి. అది ఆర్పిసి ట్రైనింగ్ సార్. అయితే ఆర్పిసి బట్టి డాక్యుమెంటేషన్ లైసెన్స్ దానికి మాన్యువల్ సార్. యూపీఎన్ నెంబర్ అని డ్రోన్ మీద నెంబర్ ఉంటుంది సార్. దానికి యూపీఎన్ నెంబర్ అని నెంబర్ ఉంటుంది సార్. దానికి నెక్స్ట్ ఏరియా వచ్చేసి దానికి జోన్స్ అంటే రెడ్ జోన్, ఎల్లో జోన్ ఉంటుంది కదా సార్. దానికి రెడ్ జోన్ ఉన్న కాడ మనకు ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నప్పుడు ఎగరేయకూడదు సార్. ఎల్లో జోన్, గ్రీన్ జోన్ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్ గ్రీన్ జోన్ సార్. తక్కువ రేటు అంటే మనకి ఫ్లైట్ అవి అడ్డం రాకుండా గొప్పమని అంత హైట్ కూడా తీసుకోవచ్చు సార్. ఇది ల్యాండింగ్ ఏరియాను మొత్తం గ్రౌండ్ లెవెల్లో ల్యాండింగ్ ఏరియా అవి ఉన్నాయా లేదో చూసుకోవాలి సార్. ఫస్ట్ చూసుకుని డ్రైన్ తర్వాత దానికి లాగ్ బుక్ సార్. మనం ఏ టైం ఎగరేస్తున్నాము, ఏ టైం దింపుతున్నాము, ఎండింగ్ టైం, స్టార్టింగ్ టైం, ఎండింగ్ టైం కూడా బుక్ చేసుకుంటూ ఉండాలి సార్. దానికి లైసెన్స్ ఉంది సార్. నాకు లైసెన్స్ కావాలి సార్. అంటే అది డ్రోన్ మనం పైలట్ చేస్తుంటే కన్ఫామ్గా లైసెన్స్ కావాలి సార్. దానికి లైసెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్పిసి లైసెన్స్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఆథరైజ్డ్గా డ్రోన్ ఎగరేసే లైసెన్స్ మీకు వస్తుంది. ఏమైనా వెరిఫికేషన్ చెక్ ఉంటుందా మీకు అక్కడ? మీరు సరిగ్గా చేస్తారా లేదా? డ్రైవింగ్ సరిగ్గా టెస్టింగ్లు అన్నీ అక్కడ పంపిస్తారండి. మన డాక్యుమెంటేషన్ చేసి స్కాన్ చేసి మొత్తం మనం ఏం చేసేదంతా అక్కడ పంపిస్తారు. అన్నీ రికార్డ్ అవుతాయి. రికార్డ్ అప్పుడు వాళ్ళ సిగ్నేచర్ చేసి మనకి ఏదండి అది ఎల్పిజి. నాకు ఎక్కువ అయితే మాది అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండి. అగ్రి డ్రోన్ ప్లస్ ఇది కావాలని రేపొద్దున భవిష్యత్తు గవర్నమెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే రేపు చంద్రబాబు నాయుడు గారు అయితే జనరల్ నాలెడ్జ్ ఎక్కువ వాడతారు కానీ రేపొద్దున సర్వేలు చేయాలన్నా కరెంట్ లైన్లు సర్వే గొప్పకు మనం వెళ్ళాం కదా. ఇప్పుడు పెద్ద పెద్ద అవి ఉన్నాయి కదా టవర్స్ సడన్గా వెళ్ళి మనం చూడాలి. డ్రోన్ విధంగా అయితే ఈ డ్రోన్ అయితే అలాగే జాబ్ పర్పస్గా ఉపయోగపడుతుంది. ఈ డ్రోన్ వచ్చేబట్టి అగ్రికల్చర్ ఫీల్డ్ రేపొద్దు మన ప్రాజెక్ట్ వర్క్ ఎక్కడికి సడన్గా మనం వెళ్ళిపోయినా డ్రోన్ ద్వారా మనం అక్కడ చూసుకునేలాగా బ్యాటరీ రోజుకు రోజుకే పెరుగుతాయి. అరుణ్ కుమార్ అండి నా పేరు. ఆర్మూర్ మాది. నేను ముఖ్యంగా ఇది అగ్రి ట్రైనింగ్ డ్రోన్ గురించి వచ్చాను. మీకు ఎలా తెలిసింది ఇది? ఇక్కడ ఆన్లైన్లో యూట్యూబ్లో చూసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇట్లా డ్రోన్ ఫీల్డ్ వేస్తారు. వేరే వాళ్ళు అంటే గ్రౌండ్లో వేస్తారు. మనకేంటంటే డైరెక్ట్ ఫీల్డ్ మీద వేస్తారు. ఆ ఉద్దేశంతో ఇక్కడ పావుమెన్కి వచ్చానండి. ఫోన్ చేసి వచ్చారా? ఫోన్ చేసి ఇక్కడ కరెక్ట్ క్రాప్ మీద వేస్తారు అని చెప్పేసి వచ్చాను. ఇక్కడ వేరే వాళ్ళు గ్రౌండ్లో వేస్తారు కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది విలేజ్కి వెళ్ళిన తర్వాత. దానికోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇది పావుమెన్ 6 స్పేస్ అండి. ఇది మోటార్ 6 స్పేస్. ఇది ట్యాంకర్ ఇంట్లో 10 లీటర్ కెపాసిటీ. ఇది ఒక ఎకరానికి 10 లీటర్స్ కొట్టాలి. ఇది ప్రొపెల్లర్స్ ఉంటాయి, 4 ఉంటాయి ప్రొపెల్లర్స్. ఏమది? నాజిల్స్. ప్రొపెల్లర్స్ అంటే ప్రొపెల్లర్స్ ఇవి నాజిల్స్ 4 ఉంటాయండి. ఇవి స్ప్రే, ఇళ్ళకి స్ప్రే వస్తుంది. ఇది మందేమైనా కొడితే అక్కడ చుమ్ముతుంది. ఓకే, 4 ఉంటాయి. ఓకే, నాజిల్స్ ఉంటాయి. ఇది బ్యాటరీ కలెక్షన్ ఇచ్చుకొని ఆన్ చేసి ఫ్రై చేయాలి మనం. ఇది ట్యాంకా? మంది పెట్టి ట్యాంక్ ఇలా పోసేలా. ఓకే, అందు మిక్స్ చేసుకొని 10 లీటర్స్ పోసేలా. 10 లీటర్ ఉందా? మార్క్ ఉంది అక్కడ ఏమన్నా? ఉంటుంది, స్కేలింగ్ ఉంటుంది. ఇక్కడ స్కేల్ ఉంటుంది. ఓకే ఓకే. 10 లీటర్స్ మందు కొడితే ఎన్ని ఎకరాలకు వస్తుంది? ఎకరానికి వస్తుంది. ఒక ఎకరానికి వస్తుంది. ఓకే. ఎంతసేపు పడుతుంది ఒక ఎకరానికి? ఒక ఎకరానికి ఒక 5 మినిట్స్ 8 మినిట్స్లో కొట్టాలి. 5 మినిట్స్ కొట్టేస్తారా? మన పర్ఫార్మెన్స్ని బట్టి, సీనియారిటీని బట్టి. అంటే ఫస్ట్లో నేను కాబట్టి ఒక 10 మినిట్స్లో కొడతా. మీరు 2 రోజులు అవుతుంది వచ్చి ఇక్కడికి? నేను వచ్చి 5 days అవుతుంది. ఈరోజు లాస్ట్ డే 6 డే అగ్రి వల్ల ఒకరోజు ఎక్స్ట్రా అవుతుంది. 6 daysలో మీరు చేయగలరు. ఈరోజు ప్రాక్టికల్గా చేయించారు. మొన్నటి వరకు థియరీ, సిస్టమ్ ఆపరేటింగ్ ఉంటుంది. ఏమేమి చెప్పించారు 5 daysలో? థియరీ చెప్పారు. డీసీఏ రూల్స్ ఎలా ఉంటాయి, దీన్ని ఏ విధంగా వాడాలా, దీని సేఫ్ మెథడ్ ఏంది అని చెప్పారు. నెక్స్ట్ మనకు సిస్టమ్లో చెప్పారు. సిమ్యులేషన్ చేసాము. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు. ఇది ఓకే. ఉన్న డ్రోన్ కెమెరా వల్ల ఈరోజు అగ్రి వల్ల మాకు ఒక రోజు ఎక్స్ట్రా ఇస్తారు. ఓకే ఓకే. మాకు నిన్నటికి అయిపోలే కోర్సు. అగ్రి కావడం వల్ల 6 days ఇచ్చారు మాకు. ఓకే, సో పర్లేదు. ఒక రోజు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, నేర్పిస్తున్నారు. కానీ మీరు ఆపేయండి వాళ్ళతో అయిపోయింది వెళ్ళిపోండి అట్లా ఏం లేదు. అగ్రి వాళ్ళకి స్పెషల్గా ఇస్తున్నారు. వెరీ గుడ్. సో సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది. బాగుంది చాలా. ఓకే. ఈ కోర్స్ ఎందుకు ఎంచుకున్నారు? ఈ
కోర్సు చేసుకొని మేము బ్యాంకు ద్వారా లోన్ పొందాలి. మళ్ళీ ఒకటి మనం ఎగరాలంటే కంపల్సరీ సర్టిఫికేట్ కావాలా. సర్టిఫికేట్ లేనిది ఎగరేస్తే నేరం కాబట్టి మేము సర్టిఫికేట్ కోసం లీగల్గా ఉండడానికి మేము వచ్చామండి. మీ సర్టిఫికేట్ ఇస్తారు వీళ్ళు? సర్టిఫికేట్ ఇస్తారు, పైన ఆర్పిటి సర్టిఫికేట్. ఓకే, సో సర్టిఫికేట్ వస్తే మీకు అది పెట్టుకుని లోన్ పోతారు. లోన్కి వెళ్తాం, మళ్ళీ లీగల్గా మనం ఎగరడానికి హక్కు ఉంటుంది కదండి. సరే, ఇప్పుడు లోన్ తీసుకుంటారు కదా, మరి మీకు ఇన్కమ్ ఎలాగా? ఈ స్ప్రే చేస్తాం కదా, ఈ ఒక ఎకరానికి 500 తీసుకుంటాం రైతు దగ్గర. ఓకే, మీ ఊర్లో ఉంది ఛాన్స్ ఉంది? ఛాన్స్ ఉంది, 500 తీసుకుంటాము. ఓకే, ఒక సెట్ బ్యాటరీ మనకు 3 ఎకరాలు, 2.5 నుంచి 3 ఎకరాలు వస్తుంది. ఓకే, దానివల్ల మేము తక్కువనే లబ్ధి పొంది ఈఎంఐ ద్వారా తీసుకొని ఓకే కట్టుకుంటామండి, రైతు దగ్గర నుంచి కలెక్షన్ చేసుకొని. ఓకే, ఒక 500 అంటే ఎన్ని చేయగలరు మీరు రోజుకి? రోజుకు తక్కువ అంటే 10 ఎకరాలు కూడా వేయచ్చు, ఎక్కువ అంటే 20 ఎకరాలు చేయొచ్చు. ఒక వర్కర్ మనం బట్టి ఉంటే హెల్పర్ ఉంటే 20 దాకా. ఇద్దరు మనుషులు ఒక 20 ఎకరాలు 20 ఎకరాలు చేసుకోవచ్చు. 20 ఎకరాలు అంటే 500 రూపాయలు. 500 రూపాయలు అంటే పర్ డే. ఎకరానికి 500 ఎకరానికి 500 అండి. 20 ఎకరాలు అంటే మనం తక్కువ 10,000 సంపాదించుకోవచ్చు. రోజు 10,000 సంపాదించుకోవచ్చు. 10,000 సంపాదించుకోవచ్చు. సో ఒక 20 డేస్ చేసినా మీకు 30 డేస్ కూడా వర్క్ అవసరం లే. మనం 20 డేస్ వర్క్ చేసినా కానీ 1 lakh ఇన్కమ్ వస్తుంది. ఆ 1 lakh ఇన్కమ్లో కూడా మనం కంప్లీట్ ఇన్కమ్ అని చెప్పాం, ప్రాఫిట్ అని చెప్పాం. మనకి ట్రాన్స్పోర్టేషన్, సమ్ ఫుడ్, మన అలవెన్సెస్ ఉంటాయి కదా. ఒక 30,000 తీసేసినా కానీ ఒక ఐటీ ఎంప్లాయీ ఎంత చేస్తాడు. నేను ల్యాబ్లో చేస్తుండే సార్, ల్యాబ్ టెక్నీషియన్. నేను అది వదిలేసి ఇది బెటర్ అని చెప్పేసి వచ్చానండి. మీ క్వాలిఫికేషన్? నా డిఎంఎల్టీ ఉంటుంది, డిఎంఎల్టీ డిగ్రీ ఉంటుంది. అవును, డయాగ్నోస్టిక్. అవును, అవన్నీ వదిలేసి దీనికోసం ప్రత్యేకంగా వచ్చిన సార్. వెరీ గుడ్. బేసికల్గా నేను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇండస్ట్రీ వదిలేసి నేను ఇన్స్ట్రక్టర్గా అయ్యాను సార్. సో ఐటీ కన్నా జాబ్ శాలరీ ఎక్కువ ఉంటుంది. శాలరీ ఎక్కువ వస్తుంది, మన ఓన్ బిజినెస్ కూడా చేయండి. ఓన్ బిజినెస్ సార్, సమాధానం చెప్పడం ఉండదు ఎవరికి. జిఎస్టీ కట్టే పనిలా మనమే ఓనర్స్, మనమే ఎంప్లాయీ టు ఎంప్లాయర్ అయిపోయారు ఇప్పుడు మీరు. డ్రోన్ ప్లానర్. సో మీది బిజినెస్, మీరు ఓనర్. ఈ ఇండస్ట్రీలో ఇన్కమ్ వచ్చినట్లు ఈ ఇండస్ట్రీలో కూడా. మీ ఊర్లో ఎన్ని ఎకరాలకు ప్లాన్ చేసుకుంటున్నారు మీరు? ఆర్పిటిఓలోని లాస్ట్ విలేజ్ 100 ఎకరాలు కొట్టాలనుకుంటున్నా ఈ సీజన్ లో. 100 ఎకరాలు కొట్టాలని టార్గెట్ మీది. నేను అనుకున్నా 100 ఎకర్స్ ఇంటూ 500 అంటే ఎంత సంపాదిస్తారు? కాకపోతే నేను కొత్తగా అందాజు 100 ఎకర్స్ అనుకుంటే 500 అంటే ఎంత సంపాదిస్తారు? 5 లక్షల రూపాయలు ఆరామ్ సంపాదిస్తారు. సీజన్ చాలా అవుతుంది కదా, జూన్. కీప్ హైయర్ టార్గెట్స్. సీజన్ లేనప్పుడు ఏం చేస్తారు? సీజన్ లేనప్పుడు సర్వేలెన్స్ ఏమైనా చేస్తున్నారా? ఏరియల్ సర్వే నేర్చుకున్నారు? ఇది తెలుసు మాకు, అది లేదు. సీజన్ లేనప్పుడు ఒకవేళ అది నేర్చుకుంటే సర్వేలెన్స్ అది కూడా చేస్తారా? అది కూడా సీజన్ లేకుండా కానీ ఆ వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు విజిబుల్ రేట్ అనిపించింది, చాలా తక్కువ రేట్లు ఇస్తారు పావుమైన వాళ్ళు. వేరే దగ్గర 6 lakhs మైన్ ఉన్నది, ఇక్కడ మనకు తక్కువ పర్చేజ్ ఉంది. ఎంత పడుతుంది? అంటే 2 సెట్ల బ్యాటరీలు, 4 సెట్ల బ్యాటరీ, 2 చార్జరు, దీంతో కలిపి 4.5 ఇస్తా అని చెప్పారు. సబ్సిడీ కూడా ఇస్తున్నారు పిఎం కింద. 30% వస్తా అని చెప్పారు. ఒకవేళ రిపేర్ వస్తే రిపేర్ ఏమైనా వచ్చిందంటే రిపేర్ వస్తువులు టేకప్ వేసి మనకు పంపిస్తున్నారు సార్, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పారు. ఓకే, ఎక్స్ట్రా 5 days కోర్స్ ఉంటుంది సార్. మళ్ళీ ఇది తీసుకెళ్ళిన తర్వాత మన విలేజ్కి వచ్చి 5 days మనకు మొత్తం అన్ని చెప్పేసి వెళ్తారు. ట్రైనింగ్ ఇచ్చి వెళ్తారా? గ్రౌండ్ ఫీల్డ్ ట్రైనింగ్ కాకుండా డ్రోన్ పర్చేస్ చేస్తే అతను ఫీల్డ్కి వెళ్ళేసి అక్కడ 3 days స్టే చేసి A to Z వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ చేసేది మనము ఆర్పిసి ట్రైనింగ్, అంటే రిమోట్ పైలట్ సర్టిఫికేట్ ట్రైనింగ్. వీళ్ళు లాస్ట్ 5 days చేశారు కదా, అది ఓన్లీ ఆర్పిసి ట్రైనింగ్ కోసం. ఇక్కడ డ్రోన్ కనిపిస్తుంది కదా, ఆ డ్రోన్ తో మనం ఆర్పిసి ట్రైనింగ్ ఇస్తాం. స్పెషల్ గా అగ్రికల్చర్ ట్రైనింగ్ కోసం మనం ఈ డ్రోన్స్ తో అప్లై చేస్తాం. దీని పేరు ఏంటండి? మనం ఈ తేజాసియస్ స్మాల్ క్లాస్ డ్రోన్. ఒక్కొక్క కంపెనీ ఒక మోడల్ నేమ్స్ డిఫరెన్స్. గ్రేట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఎందుకు కట్టారు దీనికి నేర్చుకోవడానికి? ఇది నేర్చుకోవాలంటే ఎంత పడుతుంది? ఎంత కట్టారు? 20,500 తీసుకున్నారు, ఇంక్లూడింగ్ GST 29,500. 29,500. సో మీకు కాన్ఫిడెంట్ ఒక నెల లోపల సంపాదించుకుంటారు, మీకు కాన్ఫిడెంట్ ఉంది? 29,500 ఒక 5 రోజుల ప్రోగ్రాంలోనే. కాన్ఫిడెంట్ వచ్చేసింది. 5 రోజుల ప్రోగ్రాంలో మీరు నేర్చుకునేది ఒక నెల లోపల డబ్బులు మీరు రిటర్న్ తీసుకుంటారు. తీసుకుంటామండి. ఇది మీకు లాస్ ఏం కాదు. ఓకే, ఇంకా వాళ్ళే మాకు ఇంకా చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. ఓకే, లాస్ ఏం కాదండి. ఓకే, థ్యాంక్ యూ.